చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ ఒక అద్భుతం చేయబోతోంది. భారత అమ్ముల పొదిలోకి ఒక అద్భుతమైన అమోఘమైన గొప్ప అస్త్రం రాబోతోంది. అదేంటి అంటే బంకర్ బస్టర్ మనం కూడా తయారు చేయబోతున్నాం. ఎప్పుడైతే అమెరికా B-2 బాంబర్ విమానాల సహాయంతో బంకర్ బస్టులను ఇరాన్ అణు కేంద్రాల మీద జారవిడిచిందో, ఫోర్డో అణు కేంద్రం మీద దాదాపు భూగర్భం లోపల పటిష్టమైన కొండను చీల్చుకుంటూ 60 మీటర్ల లోతులోకి వెళ్ళి అక్కడ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉందో, ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. ఇలాంటి అద్భుతమైనటువంటి బంకర్ బస్టులను మనం కూడా తయారు చేసుకోవాలి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అని భారత్ భావించిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి అస్త్రాన్ని, ఆ డిజైన్ను కూడా ఫైనల్ చేసినట్టుగా సమాచారం వస్తోంది. అగ్ని-5 క్షిపణి తరహాలోనే బంకర్ బస్టర్ వార్ హెడ్లను మోసుకెళ్లే ఒక అద్భుతమైనటువంటి ఆయుధం మన వశం కాబోతోంది. ముఖ్యంగా ఒకసారి అమెరికా ప్రయోగించిన B-2 బాంబర్ విమానం విషయానికి వస్తే అది కేవలం 60 మీటర్ల లోపలలోకి వెళ్తుంది. కానీ దానికంటే ఎన్నో రెట్లు గొప్ప అస్త్రం, ఎన్నో రెట్లు బలమైనటువంటి అస్త్రాన్ని మనం తయారు చేయబోతున్నాం. దాదాపు 100 మీటర్ల వరకు, 100 మీటర్ల లోపలికి చుచ్చుకెళ్లే విధంగా ఒక బలమైనటువంటి శక్తి కలిగిన బంకర్ బస్టర్ని మనం తయారు చేస్తున్నాం. యాక్చువల్గా అమెరికా వాళ్ళు B-2 బాంబర్ విమానాలతో ఆ బంకర్ బస్టర్ వార్ హెడ్ని మోసుకెళ్ళి జారి విడిచారు. కానీ మనం దానికంటే చౌకగా, దానికంటే పదునైన, దానికంటే తెలివిని ప్రదర్శించేటువంటి ఆయుధాన్ని తయారు చేయబోతున్నాం. అది మనకు ఎలాగో అగ్ని-5 మిసైల్ ఉంది. అగ్ని-5 క్షిపణి తరహాలోనే ఈ బంకర్ బస్టర్ వార్ హెడ్లను మోసుకెళ్లే విధానాన్ని రూపొందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. DRDO ఆల్రెడీ ఒక డిజైన్ కూడా రూపొందించింది. భారత ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ అగ్ని-5 క్షిపణిలోనే 7500 కిలోల బంకర్ బస్టర్ వార్ హెడ్లను మోసుకెళ్లే విధంగా డిజైన్ చేస్తూ ఉన్నారు. ఈ అగ్ని-5ని 2 రకాలుగా డిజైన్ చేస్తున్నారు. ఒకటి, భూ ఉపరితలం మీద ఉన్నటువంటి ఏవైతే శత్రు స్థావరాలు ఉంటాయో వాటిని ధ్వంసం చేసే విధంగా అగ్ని-5 క్షిపణిని రూపొందిస్తున్నారు. రెండోది, పూర్తిగా భూగర్భం లోపలికి చొచ్చుకెళ్ళి ఆ భూగర్భం లోపల ఉన్నటువంటి అణ్వాయుధాగారాలను ధ్వంసం చేసేటటువంటి అద్భుతమైన శక్తి కలిగిన ఈ బంకర్ బస్టర్ వార్ హెడ్లను మోసుకెళ్లే క్షిపణిని తయారు చేస్తున్నారు. 2 రకాల క్షిపణులు తయారు కాబోతున్నాయి. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇప్పటి నుంచే మనం తయారు చేసుకోవటం అవసరం అని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకు అంటే పెహల్గాం ఉగ్రదాడి మనం చూసాం. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మనం పాకిస్తాన్కి సంబంధించిన పూర్తిగా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. ఆ తర్వాత వాళ్ళు కడుపు మంటతో మన మీద దాడికి దిగారు. మనం ఉగ్రవాదుల మీద, ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే వాళ్ళు ఏకంగా మన సైనిక స్థావరాలను టార్గెట్ చేశారు. అప్పుడు మనం మన బ్రహ్మాస్త్రాన్ని వెలికి తీశాం. బ్రహ్మోస్ క్షిపణితో తునాతునకలు చేశాం. వాళ్ళ ఏవైతే చర్యలు ఉన్నాయో వాటిని పూర్తిగా మనం తిప్పికొట్టాం. ఆ తర్వాత S-400 సాయంతో వాళ్ళు చేసే ప్రతి దాడిని కూడా బలంగా తిప్పికొట్టాం. సింధు నదీ జలాలు పూర్తిగా నిలిపివేశాం, ఆంక్షలు పెట్టేశాం. మనం ఇలాంటి గొప్ప పోరాట పటిమ ప్రదర్శిస్తే మన కాళ్ళబేరానికి వచ్చింది. కానీ పాకిస్తాన్ని ఎప్పటికీ నమ్మటానికి వీల్లేదు. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా. ఈ రెండుతో భవిష్యత్తులో ఎప్పటికైనా భారతదేశానికి ముప్పు ఉంటుంది. ఎప్పటికైనా మనకి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి బంకర్ బస్టర్లు అవసరం ఏర్పడుతుందని చెప్పి భారత ప్రభుత్వం భావించింది. దానికి తగ్గట్టుగానే డిజైన్ చేసేసింది. ఎప్పుడైనా చైనా తోక జాడించినా, చైనా మన మీద విషం గక్కి ఎప్పుడైనా యుద్ధానికి కాలు దువ్వినా మనం అద్భుతంగా బంకర్ బస్టర్లను ప్రయోగించి, అమెరికా ఎట్లా అయితే ప్రయోగం చేసిందో అక్కడ లోపలికి చొచ్చుకెళ్ళి భూమి లోపల ఉన్నటువంటి పొరలను కూడా చీల్చుకుంటూ అక్కడ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసిందో, అదేవిధంగా ఇటు చైనాలో, పాకిస్తాన్లో భూగర్భం లోపలికి వాళ్ళ ఆయుధాగారాలని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఒక అద్భుతమైన శక్తి కలిగినటువంటి బంకర్ బస్టర్లను మనం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు కూడా క్షిపణి సాయంతో గాల్లో పేల్చడం కాదు, భూమి ఉపరితలం మీద పోల్చడం కాదు, భూగర్భ పొరల్లో 100 మీటర్ల లోతులోకి చొచ్చుకెళ్ళి కూడా శత్రు స్థావరాలను ధ్వంసం చేయాలి. అలాంటి శక్తి ఇప్పటి వరకు మనకు లేదు. మనం దాన్ని సంపాదించాలి. ఎందుకంటే భారతదేశం మీద చాలా అసూయతో
కడుపు మంటతో రగిలిపోయే దేశాలు ఎప్పటికీ ఉంటాయి. మనం ఎదుగుతున్నాం. ఇప్పటికే మనం 4వ అద్భుతమైనటువంటి ఆర్థిక దేశంగా అభివృద్ధి చెందుతున్నాం. ఆ తర్వాత 3వ స్థానానికి వెళ్తాం, 2వ స్థానానికి వెళ్తాం. కాబట్టి మన దేశం మీద కుళ్ళుతో కన్ను కుట్టి మన దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి మన శత్రువులు కాసుకొని కూర్చుంటారు. ఏదో విధంగా మనల్ని కెలికి ఏదో విధంగా మన మీద యుద్ధానికి కాలుదివే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ అంచనాలకు కూడా మనం అవకాశం కల్పించకుండా, వాళ్ళకి ఊహకు కూడా అందకుండా అద్భుతమైనటువంటి ఆయుధాలను మనం సమకూర్చుకోవాలి. శత్రువును కొడితే దెబ్బ మామూలుగా కొట్టకూడదు. కాబట్టి మన శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైనటువంటి క్షిపణిని తయారు చేస్తూ ఉన్నారు. అగ్ని-5 క్షిపణి మోడల్లోనే బంకర్ బస్టర్లను, అలాగే భూ ఉపరితలం మీద ఉన్నటువంటి స్థావరాలను చాలా బలంగా ధ్వంసం చేసే విధంగా తయారు చేస్తూ ఉన్నారు. 7,500 కిలోల బంకర్ బస్టర్ వార్ హెడ్లు మోసుకెళ్ళటువంటి మామూలు విషయం కాదు. అమెరికా కంటే ఒక 100 రెట్లు ఎక్కువ శక్తి కలిగినటువంటి క్షిపణులు తయారు చేస్తున్నాం మనం, బంకర్ బస్టర్ మోసుకెళ్లే క్షిపణులు. సో డెఫినెట్గా ఇది మరొక బ్రహ్మాస్త్రం కాబోతోంది. మరొక అద్భుతమైనటువంటి అమేయమైనటువంటి శక్తి భారత వశం కాబోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? భారత్ ఈ బంకర్ బస్టర్ వార్ హెడ్లు ఏదైతే భూగర్భం లోపలికి వెళ్ళిపోయి శత్రు స్థావరాలను ధ్వంసం చేసే ఆ శక్తి మనకి ఉండాలని అనుకుంటున్నారా లేదా? ఒకవేళ ఈ డిజైన్ రూపొందిస్తే ఎప్పట్లోగా మనం దీన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు? చైనా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటే, బలమైన బుద్ధి చెప్పాలంటే ఇలాంటి క్షిపణి అవసరం ఉందా లేదా? కామెంట్ రూపంలో తెలియజేయండి.